రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. విశాఖలో పండగ పూట ఒక దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ సజీవ దహనం అయిపోయారు. ఆ ఇంట్లో మంటలు చెలరేగడంతో మహిళ కూడా సజీవ దహనం అయ్యారు. ఏడాది కాలంగా తను భర్తతో కూడా దూరంగా ఉన్నట్టు లక్ష్మీ ప్రసన్న వాళ్ళ నేబర్స్ కూడా తెలిపారు. ఒంటరిగా జీవితం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఇంకేమన్నా కారణాలున్నాయా అని పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల కొడుకుని తన తల్లి దగ్గర కూడా వదిలిపెట్టి వచ్చారు ప్రసన్న. అయితే 6 నెలలుగా అదే ఇంట్లో ఒంటరిగా ఉండి లక్ష్మీ ప్రసన్న నివాసంలో ఆ ఒంటరితనం తట్టుకోలేక ఏమైనా మృతి చెందారా లేదంటే మహిళ మృతిపైన బంధువులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళ అసలు ఎందుకు చనిపోయారు, సూసైడ్ చేసుకుందా లేదా ఇంట్లో ఒకటేసారి మంటలు ఎలా చెలరేగాయని పలు క్వశ్చన్స్ కూడా బయటికి తెరెత్తుతున్నాయి. అయితే తానే నిప్పంటించుకుందా లేక ఇంకేమన్నా జరిగి ఉంటుందా అని కోణంలో విశాఖ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ మర్డరా లేదంటే సూసైడా అనే వ్యక్తి అంటే ఈ మహిళ చనిపోవడానికి అసలైన కారణం ఏంటి? తిను ఒంటరిగానే జీవనం సాగించలేక చనిపోయారా లేదంటే ముందుగానే తెలిసి సూసైడ్ ప్లాన్ చేశారా? 2 ఏళ్ల కొడుకును కూడా తను లక్ష్మీ ప్రసన్న వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చి తన తర్వాత ఇలా సూసైడ్ చేసుకున్నారా లేదంటే లక్ష్మీ ప్రసన్న అంటే పడకుండా ఎవరన్నా ఆ ఇంటికి నిప్పంటించారా అనే విషయం పైన ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి వైజాగ్ నుంచి నాయుడు గారు అందిస్తారు. పండగ పూట విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ మంటల్లో చిక్కుకొని చనిపోయిన పరిస్థితి అయితే కప్పరాడి దగ్గర మత్స్యం నగర్ దగ్గర సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే నిన్న మంటల్లో చిక్కుని ఉందో అదే ప్రాంతం ఇంటి దగ్గర ఉన్న పూర్తిగా ఆవిడ 6 నెలలుగా ఒంటరిగా ఇక్కడే ఉంటుందని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో మేము భయం బాటలు గురయ్యామని ఈ నేపథ్యంలో వెంటనే ఫైర్ ఇంజిన్ వచ్చి పూర్తిగా మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఆమె చనిపోయే పరిస్థితి కూడా వచ్చిందని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరిగిందో ప్రస్తుతం అంతా మాట్లాడింది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. అమ్మ ఏం జరిగిందమ్మా? ఏంటంటే మేము అటుపక్కున్నామండి. అటుపక్కుంటే వాళ్ళు పొగలు వచ్చాయండి. పొగలు వస్తే మేము ఏమైందని చూడడానికి వచ్చాం బయటికి. వచ్చినప్పటికీ అక్కడ చీకటిగా ఉంది, లోపల కూడా తెలియట్లేదు మాకు ఏమైందో తెలియకపోవడం వల్ల కొద్దిగా బయట నుంచి నీళ్ళు కొట్టాం. అప్పుడు పొగలు కొద్దిగా చల్లారాక అక్కడ ఎవరో ఉన్నారని మాకు అయ్యింది, తెలిసింది. బట్టలో ఏంటి మనిషిలో తెలియలేదు. మాకు తెలియకపోవడం వల్ల మేము కంప్లైంట్ ఇచ్చాం. ఎవరు మేము లోపలికి కూడా వెళ్ళి చూడలే. గేట్ కూడా తాళాలు వేస్తున్నాయి ఆవిడవి, డోర్ మటు తీసి ఉంది అంతే. ఈ లక్ష్మీ ప్రసన్న ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటుంది? ఆవిడండి 6 నెలలు బట్టి ఉన్నారు. ఆవిడ జాబ్ చేసుకుంటారు, ఎవరితో సంబంధం లేదు ఆవిడకి. మాకు మేము చూడమాట జాబ్లో వెళ్ళిపోతారు ఆవిడ. చింటి పిల్లలు ఉన్నారు వాళ్ళకి, వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి ఆవిడ వెళ్ళిపోతారు అంతే. అంతకుమించి ఇంకేం తెలియదు. చెప్పండి. సార్ తనైతే రావడం శ్రావణంలో దిగింది సార్ ఇక్కడ. కానీ తను ఉన్నా లేనట్లే ఉంటుంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. ఎవరితో కూడా టచ్లో ఉండదు. తను ఎవరితో మాట్లాడటం చేయడం అదేం ఉండదు. వస్తే తనంతలో తను ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుని గేట్లు క్లోజ్ చేసుకుని ఇంట్లోనే ఉంటుంది. తను బయటకు కూడా రాదు ఎక్కువగా. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు ఎవరికి. అలాంటిది ఏమి లేదు అసలు. సైలెంట్ గానే ఉంటారు ఆవిడ. ఆవిడ మంచి ఆవిడే, మరి ఎందుకు అలా అయిందో మాకు తెలియదు అంతే. అదేనండి సార్, అంటే మరి ఎప్పుడైనా సరే అది ఎవరితోటి మరి మాట్లాడినట్టు మేము మరి చూడలేదండి. అది మరి రావడం మరి డ్యూటీకి వెళ్ళిపోవడం అంతవరకు, కానీ ఎప్పుడు మరి వాళ్ళతోటి కలిసి మెలిసి ఉన్నట్టే లేదండి అంతవరకు. సాయంత్రం పండగ కదండి, పూజ చేసుకున్నారు అంతే. ఆ పూజలోనే మరి ఏమైందో మరి తెలియదు మాకు. అది చూడడం అయితే మేము మంటలే చూసాం. అది ఎలా జరిగిందో అది అర్థం అవ్వలేదు. పొగలు వచ్చాయి. మేము ఎవరింట్లో వాళ్ళు డోర్ వేసుకుని ఉన్నాం సార్. వెనక నుంచి వాళ్ళు ఎవరో వచ్చి ఇవిడికి డోర్ కొట్టారనమాట. ఏదో వాసన వస్తుంది, మీ ఇంట్లో కానీ ఏమైనా కాలిందని చూడండి అంటే వీళ్ళ ఇంట్లో పైన కింద అంతా చూసారట. చూసి బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి పొగలు వస్తున్నాయి అనేసి అనేటప్పుడు వీళ్ళు బాబు ఏంటంటే బయట నుంచి చూసారట. పొగలు వస్తున్నాయి అనేసి బయట నుంచి వాటర్ పోస్తూ ఉంటే అసలు ఏమి కనిపించట్లేదు. అంటే ఇది దూకి వెళ్ళి వాటర్ పోసారు, అయినా బయటకి ఏం కనిపించట్లేదు. వాళ్ళు కూడా భయపడ్డారు ఏమైందో ఏంటని చెప్పి. ఇంకా వాటర్ పోసేటప్పటికి ఏదోలా కనిపించేటప్పటికి వచ్చారనమాట. వచ్చి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తారు. చూస్తే చాలా బాటలు ఉన్నాయి. తను ఒక్కతనివే 4-5 రోజులు అలా వారం రోజులు ఎప్పుడు కూడా తను తీదు అంటే చెప్తున్నాను కదా, ఉన్నా కూడా లేనట్లే. తను ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. వచ్చినా కూడా ఎవరితో మాట్లాడేటట్టు కూడా ఉండదు ఎప్పుడు కూడా. చెప్పండి, ప్రత్యక్షంగా మీరు ఉన్నారు, అసలు ఏం జరిగింది ఏ టైంలో? నిన్న నైట్ 7:30 ఆ టైంలో జరిగిందండి. అప్పటికి నేను పడుకోను, నాకు తెలియదు విషయం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ స్మోక్ రావడం వల్ల అటు సైడ్ ఉన్న
వాళ్ళంతా ఎలర్ట్ అయ్యి మొత్తం వీళ్ళని పిలిస్తే ఇక్కడ ఒక అన్నీ వచ్చి చూడగానే లోపల అంతా ఫుల్ స్మోక్ ఫిల్ అయిపోయింది, అంతా రూమ్ అంతా స్మోక్ ఫిల్ అయిపోయింది. అక్కడ ఫైర్ని కూడా ఐడెంటిఫై చేయడానికి అవకాశం లేదు. లోపల చూస్తుంటే చివరిన మంట కాలుతుంది, నిప్పులు ఉంటాయి, అదే కాలుతుంది అనమాట. కాలుతుంటే దాన్ని ఆపే ప్రయత్నం చేశారు ఒక అన్నితో పాటు నేను వెళ్ళాను. అప్పటి వరకు తెలియదు అది డెడ్ బాడీ అని, మాకు కూడా తెలియదు. మంటలు పూర్తిగా ఆరిన తర్వాత సార్ లోన్కి అయితే వెళ్ళలేదు సార్ వాళ్ళు. ఇక్కడ లోపలికి అయితే వాళ్ళిద్దరు కూడా వెళ్ళలేదు. బయట నుంచి డోర్ బయట నుంచి వాటర్ విసిరనమాట. విసిరేటప్పటికి ఏంటంటే తను ఏదో ఉంది అని చెప్పి వాళ్ళు భయపడిపోయి బయటకు వచ్చేస్తారనమాట. బయటకు వచ్చి వెంటనే ఫోన్ చేస్తారనమాట. అంటే మంటలు ఆరిపోయేలోపు మీరు ఇలా మంటలు సమాచారం ఇచ్చేలోపు మొత్తం కాదు అంతా ఇప్పటికే అందరూ అలర్ట్ అయింది అయితే 7:30 8 ఆ టైంలో అందరూ అలర్ట్ అయ్యారన్నమాట. ఈ స్మోక్ బయటికి రావడం వల్ల అంతా. అంటే ఏమన్నా మీతో మాట్లాడేదా మీకు కలిసి మెలిసి? అసలు తను కనిపించదు సార్ ఎవరితో కూడా, తను ఎవరితో కూడా మాట్లాడదు సార్ అసలు. వచ్చి తను 6 నెలలు 7 నెలలు అవుతుందో కానీ ఇప్పటికి వచ్చి ఎవరితో కూడా తను సరదాగా మాట్లాడడానికి కానీ కొన్ని కనీసం ఏంటండి ఎలా ఉన్నారు ఏది కూడా అసలు తను ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడదు. మనం మాట్లాడితే ఏమైనా మనకు తెలుస్తాయి కదా, ఏవి కూడా అస్సలు వస్తుంది అలా ఇంట్లోకి వెళ్ళిపోద్ది, గేట్ వేసి వస్తుంది, డోర్ వేస్తుంది, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోద్దో కూడా తెలియదు. అలా ఉంటుంది అనమాట. తను ఎవరితో మాట్లాడితే ఏ విషయమైనా తెలుస్తుంది కదా, ఎవరితో మాట్లాడదన్నమాట. అదన్నమాట. రాత్రి 8 గంటలకు వచ్చారు పోలీసులు, తక్కువ సమాచారం అది నాకు తెలుసు. నేను అది అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. మాట టైం ఏం చూస్తాం టెన్షన్లో ఉన్నాం పెద్దగా కాల్కులేట్ చేయలేదు. ఎవరు డ్యూటీకి వెళ్ళి పోలీసులు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇది ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. పూర్తి అయితే పోలీసులు రావడంతో సమాచారం చేసిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరిగిందో మాకు తెలియని ఇక్కడైతే స్థానికులు కూడా చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ 6 నెలలుగా ఆవిడ ఉండి 6 నెలలు ఎక్కడ ఉంటుందని స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా మనం చూడవచ్చు, పూర్తిగా ఈ పొగ వచ్చిన విజువల్స్ అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా ఈ పొగ కానీ పూర్తిగా నిన్న రాత్రి అయితే ఇక్కడ ఒకసారి మంటలు రావడంతో భయంభాంతులు గురైన స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక చెప్పులు కూడా పూర్తిగా ఆవిడ ఒంటరిగానే ఇక్కడ ఉంటుందని, అలాగే చిన్న బాబు ఉండేవాడు, నా బాబు వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర దింపేసి ఎక్కువగా డ్యూటీకి వెళ్తుందని ఎవరు చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు. పోలీసులు మాత్రం అసలు ఈ కేసుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ అమ్మాయి ఇలా మంటల్లో చిక్కుని చనిపోయింది అనే కోణాల్లో అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి. రాత్రి వెంటనే పండగ పూట ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమని ఇక్కడ స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. నాయుడు, బిగ్ టీవీ విశాఖ. టీవీలో ఆల్రెడీ ప్లే అవుతుంది. అవునా? రావట్లేదు.